హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను అమ్మమ్మ కాలం నాటి కంది పచ్చడి అయితే తయారు చేస్తున్నానండి. ఈ కంది పచ్చడి వేడి వేడి అన్నంలోకి కొంచెం పచ్చడి వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో సమయానికి ఏవి కూరలు లేనప్పుడు ఇలా కంది పచ్చడి ట్రై చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ కంది పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి హాఫ్ కప్ కందిపప్పు తీసుకున్నానండి. ఎర్ర కందిపప్పు అయితే నేను తీసుకున్నానండి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ మారాక వీటిని అయితే బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా బౌల్లోకి తీసుకుని కందిపప్పులో వాటర్ పోసుకొని కడుక్కోవాలండి. 2 టైమ్స్ వాటర్ పోసుకొని కడుక్కున్నట్టయితే ఏదైనా డస్ట్ ఉంటే పోతుందండి. ఇలా 2 సార్లు వేసి కడుక్కొని ఇందులోకి కొంచెం వాటర్ పోసుకొని అందులో కొంచెం చింతపండు వేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేనైతే 5 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇవి వేసుకొని ఫ్రై చేసుకొని ఇవి మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యాక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు కల్లుప్పు, నానబెట్టుకున్నటువంటి చింతపండు, కందిపప్పు, కొంచెం పసుపు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఇంగువ వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న పచ్చడిని వేసి కలుపుకోవాలి. ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే మనకైతే పచ్చడి రెడీ అవుతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటే అమ్మమ్మ కాలం నాటి కంది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఏమీ కూరలు లేనప్పుడు ఇలా కంది పచ్చడి చేసుకొని కమ్మగా తినేయొచ్చండి. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తిన్నట్టయితే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.